హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన టాస్క్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్స్ వల్లనే తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. హౌస్లో ఓటాపీ లింక్కి సంబంధించిన టాస్క్లు అయితే జరుగుతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి టాస్క్లు. ప్రేరణ, నబీల్ అయితే ఓటాపీ లింక్ చేసుకున్నారు. ఇంకా ఓటాపీ లింక్ చేసుకోవాల్సిన కంటెస్టెంట్స్ చాలామందే ఉన్నారు. టాస్కులు ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి హౌస్లో. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 31% ఓటింగ్తో. నిఖిల్కి అన్ని అన్అఫీషియల్ పోల్స్లో క్లియర్ కట్గా టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. విన్నర్ కూడా ఫిక్స్ అయిపోయినట్టే. ఖచ్చితంగా నిఖిల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 22% ఓటింగ్తో. నిఖిల్కి గౌతమ్కి 10% అయితే డిఫరెన్స్ ఉంది యూట్యూబ్ పోల్స్లో. వీళ్ళిద్దరు మాత్రమే కంప్లీట్లీ సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పాలి. మిగిలిన నలుగురు కూడా కొంచెం డేంజర్ జోన్కి అటు ఇటుగా పొజిషన్స్ చేంజ్ అవుతూ డేంజర్ జోన్లో ఉన్నారు. వెబ్సైట్ పోల్లో గౌతమ్కి టాప్ ఓటింగ్ వచ్చినప్పటికీ వెబ్సైట్లో బాట్ ఓటింగ్ అయితే ఎక్కువగా పోల్ అవుతుంది. నిఖిల్కి క్లియర్ కట్గా టాప్ ఓటింగ్ అయితే ఉంది యూట్యూబ్ పోల్స్లో. యూట్యూబ్లో బాట్ పడే అవకాశం చాలా తక్కువగా అయితే ఉంటుంది. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 13% ఓటింగ్తో. ప్రేరణ ఈ వారం సేవ్ అయిపోతుంది, ఎలిమినేట్ అయితే కాదు. ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 10% ఓటింగ్తో. విష్ణుప్రియకి కూడా డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది ఈ వారం. ఇక ఫిఫ్త్ ప్లేస్లో రోహిణి ఉంది 10% ఓటింగ్తో. రోహిణి కూడా డేంజర్ జోన్లో ఉంది ఈ వారం. సిక్స్త్ ప్లేస్లో లాస్ట్లో నబీల్ ఉన్నాడు 10% ఓటింగ్తో. నబీల్కి, విష్ణుప్రియకి, రోహిణికి ముగ్గురికి కూడా డేంజర్ జోన్ ఓటింగ్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ కూడా పోల్ అవుతుంది వీళ్ళ ముగ్గురికి. ఈ వారం కూడా ఒక షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఓటింగ్ చూసినట్టయితే ఒక్కొక్క పోల్లో ఒక్కొక్కళ్ళు అయితే లీస్ట్లో ఉన్నారు. ఒక పోల్లో నబీల్ లీస్ట్లో ఉంటే ఇంకొక పోల్లో రోహిణి, ఇంకొక పోల్లో విష్ణుప్రియ అయితే లీస్ట్లో ఉన్నారు ఈ వారం. వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఎలిమినేషన్ అయితే ఉంటుంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది ఈ వారం. వచ్చే వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. ఫినాలే రోజు టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే ఉంటారు స్టేజ్ మీద. ఫినాలే వీక్ వచ్చాం కాబట్టి ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ళకి ఓట్ చేయండి. అలాగే కామెంట్స్ కూడా చేయడం మర్చిపోవద్దు. ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారనేది క్లియర్గా తెలుస్తుంది మీ కామెంట్స్ వల్ల. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.